వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా జంగారెడ్డిగూడెం సంబరాలు చేసుకున్న కూటమి శ్రేణులు. ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. కేంద్ర నిధులతో శరవేగంగా అభివృద్ధి చెందుతుందంటున్న నాయకులు. ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా గాని ఉత్తర గోదావరి జిల్లాగా గాని నామకరణం చేయాలని తీర్మానం చేసిన రౌండ్ టేబుల్ సమావేశం. జంగారెడ్డిగూడెంలో పార్టీలకు అతీతంగా పాల్గొన్న నాయకులు, పలు సంఘాలు. జంగారెడ్డిగూడెం బస్టాండ్ సెంటర్ లో ఘనంగా జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి. టీడీపీ కార్యాలయంలో ఘన నివాళులర్పించిన నాయకులు. స్వచ్ఛంద రిటైర్మెంట్ తీసుకున్న జంగారెడ్డిగూడెం సీనియర్ డ్రైవర్ కృష్ణయ్య. వినూత్నంగా ఉద్యోగ విరమణ సంబరాలు. పాల్గొన్న ఓనర్స్ అండ్ డ్రైవర్స్, కార్మికులు, కుటుంబ సభ్యులు, బంధువులు. జంగారెడ్డిగూడెం విచ్చేసిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ గ్రహీత పిఠాపురం విశ్వానంద భారతి స్వామీజీ. ఘన స్వాగతం పలికిన షణ్ముఖ వారాహి కమిటీ సభ్యులు. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్ నందు పద్మ థియేటర్ ఎదురుగా వెంచేసి ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా పిఠాపురంకు చెందిన విశ్వానంద భారతి స్వామీజీ విచ్చేశారు. ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కురెల్ల రాంబాబు శర్మ దంపతులతో కూడిన షణ్ముఖ వారాహి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి వారాహి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. ఘనంగా విశ్వానంద భారతి స్వామీజీని సత్కరించారు. భజన కాలక్షేపంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భజన సభ్యులు జగదీష్, మురళి, లక్ష్మి, నాగవేణు, సోమేశ్వరరావు పాల్గొన్నారు. భక్తులను విశ్వానంద భారతి స్వామీజీ ఆశీర్వదించారు. తల్లిదండ్రులను గౌరవించాలని, గురువుల యొక్క ప్రాముఖ్యతల గురించి తెలియజేశారు. మనం వింటున్నాం కానీ పాటిస్తలేదు. ఇప్పుడు ఈ క్షేత్రం అద్భుతమైన క్షేత్రం చెప్పాలంటే, కానీ ఇక్కడికి ఎంత జనం రావాలి? అసలు ఈ 2 రోజులు ఎంత కార్యక్రమం జరిగిందంటే చాలా అద్భుతమైన క్షేత్రం. తెలియదు చాలా మంది. క్షేత్రంలో ఏమవుద్దంటే స్థల మహిమ అనేది ఒకటి ఉంటుంది. వారు ఎవరో పూర్వీకులు ఇక్కడ ఆ అమ్మవారు నాగదేవతను పూజించారంటే ఎలా పూజించగలిగారు, వాళ్ళు గ్రహించగలిగారు. అలా ప్రతి మనిషిలోనూ భగవంతుడు అనే శక్తి ఒకటి ఉంది. మీ అందరిలోనూ ఉంది, కానీ అది గ్రహించడమే లేటు. మనం పట్టుకొని ఈ కలియుగంలో ఇలా నామం చేస్తే చాలా వచ్చి కూర్చుంటాడని చెప్తున్నారు మన హృదయాల్లో. అందు గురించి ప్రతి ఒక్కరు ఎక్కడన్నా ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, అందరూ వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే టీవీలకి అంటుకుపోయి మనం సీరియళ్ళు, టీవీలు ఏం పని లేకపోతే ఫోన్లో మాట్లాడుకోవడం, అనవసరమైన మాటలు మాట్లాడుకోవడంలో కాలం అంతా గడిపేస్తున్నాం మనం. కానీ దేవాలయాలు ఎందుకు కడతారంటే అక్కడికి వెళ్ళి ఒక 10 నిమిషాలైనా సరే ఆ స్వామితో మాట్లాడుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ ఇచ్చాము, లేదా పళ్ళు ఇచ్చేసాము, దర్శనం చేసుకున్నాము అనుకుంటున్నాం తప్ప అక్కడ 10 నిమిషాలు కూర్చుని ఆ దేవుడితో మాట్లాడగలగాలి. అంటే మన మనసులో ఆయనతో మాట్లాడగలిగితే ఆయన మనతో మాట్లాడతారు. నేను ఎప్పుడు ప్రకృతి మాట్లాడద్దని చెప్తా ఉంటాను. నేను ఎప్పుడు కూడా మనం వెళ్తుంటే దారిలో ప్రతి మొక్క మాట్లాడుతుంది మనతోటి. మాకు తాటిపత్తి అని ఒక ఊరు ఉంది. అక్కడ కూడా ఎవరైనా ఈ షష్ఠి రోజు వెళ్ళి సంతానం లేని వాళ్ళు అక్కడ 3 రాత్రులు పడుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అంటే అక్కడ కాదు, ఇక్కడ కూడా కలుగుద్ది. కానీ ఇక్కడ మనం అది చెప్పాలి. ఒక రోజు కాదు, 3 రోజులు ఉండాలి. 3 రోజులు ఉంటే సంతానం కలిగి తీరుతుంది. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన స్థలాలు. ఎటువంటివన్నీ మనం చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే వెళ్ళేమో గురుగారు ఎవరు వచ్చారంట చూసేమో అనుకుంటారు. కానీ మన కోరిక తీరాలంటే కూడా మనం కూడా కొంత కష్టపడాలి కదా. ఇంటి దగ్గర కూర్చుంటే ఏం కష్టపడతాం? ఇక్కడికి వచ్చాం, దర్శనం చేసుకున్నాం, దర్శనం చేసుకుని వెంటనే ఫోన్ రాగానే వెళ్ళిపోతున్నాం బయటికి కాదు. గుడికి వచ్చామంటే 10 నిమిషాలైనా ఇక్కడ టైం కేటాయించగలగాలి. ఆ కూర్చుని వారితో మాట్లాడగలగాలి. దూరంగా దేవాలయానికి వెళ్ళి కూర్చొని ఇలా కూర్చున్నా వాళ్ళు వేసిపోతున్నారు, అది కాదు. అక్కడికి వెళ్ళి ఆ స్వామితో మాట్లాడగలగాలి. అది ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏ బాధలు ఉండవు. అసలు మానవుడికి అసలు బాధలేవు. నాకు తెలిసి చెప్తాను, నేను చాలా మంది చూస్తుంటాను.
మనిషి మానవ జన్మకి అసలు బాధలు లేవు. ఈ బాధలన్నీ మనమే తెచ్చుకుంటున్నాం. అవసరం లేని కోరికలన్నీ తెచ్చుకుని, అవసరం లేదు మనకి, కానీ అన్నిటినీ పెంచుకుని మనం ఎందులోకి అందులో ఇరుక్కుని అందులోంచి బయటకు రావడం కోసం మళ్ళీ ఎవరినో పట్టుకుని మాలాడి స్వామీజీని బాబు మాకు అది చేయండి, ఇది చేయండి. ఎవరు చేస్తారో, మీరు చేసిన కర్మ ఎవరు తీర్చుతారు? మీ కర్మ మీరే తీర్చుకోవాలి. దానికి సాధన చేయాలి. అంటే కర్మ పోవాలంటే సాధనలో ఉంది. ఆ సాధన చేస్తే వస్తుంది. క్రియాయోగ అని ఉంది, లేదా జలయోగం అని ఇందాక చెప్పారు. జలయోగం అంటే నీటితో తగ్గించుకుని కర్మ కూడా తగ్గుద్ది. అలా ఉపదేశం ద్వారాగా ఎన్నో తీరుతాయి. చింతలపూడి జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్స్ లో రాగి వైరు అపహరణకు ప్రయత్నం చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం సిఐ కార్యాలయంలో డీఎస్పీ సుస్మిత రామ్నాథన్ వివరాలు వెల్లడించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 6 వ్యక్తులు రావికంపాడు సమీపంలో లిఫ్ట్ ఇరిగేషన్ కు చెందిన ట్రాన్స్ఫార్మర్ రాగి వైరు అపహరణకు ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో నాగరాజు అనే వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి నాగరాజును తరలించగా మిగిలిన 5 పరారైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు 5 అరెస్ట్ చేయగా అరెస్ట్ అయిన వారిలో 2 మహిళలు 3 మగవారు ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం ఎస్ఐ వీరప్రసాద్, తడుకులపూడి ఎస్ఐ చెన్నారావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ ఏఎస్పీ జంగారెడ్డిగూడెం సుష్మిత. మన డిస్ట్రిక్ట్లో రిపీటెడ్గా ఈ ట్రాన్స్ఫార్మర్ వైర్ థెఫ్ట్ జరుగుతుంది అని ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్లో వీ హ్యావ్ టేకెన్ సమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ యాక్షన్. మన జిల్లా ఎస్పీ సార్ శ్రీ కే ప్రతాప్ శివకిషోర్ సార్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ అస్ టు కండక్ట్ వెహికల్ చెకింగ్స్ అండ్ ఫర్దర్గా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఆన్ 27th రవికంపాడు బస్టాండ్, ఆ బస్టాండ్లో చెకింగ్ చేస్తున్నప్పుడు 2 సస్పీషియస్ వెహికల్స్ వేర్ ఇంటర్సెప్టెడ్ బై మన తడికల్పూడి ఎస్ఐ గారు, చెన్నారావు ఆఫ్ తడికల్పూడి ఎస్ఐ గారు అండ్ ఎన్వి ప్రసాద్ ఆఫ్ జంగారెడ్డిగూడెం పిఎస్ ఎస్ఐ గారు, 2 SIs అండ్ PCs. ఆ టీమ్స్ అక్కడ వెహికల్ చెకింగ్స్ చేస్తున్నప్పుడు మన రవికంపాడు బస్టాండ్లో 2 వెహికల్స్ వేర్ ఇంటర్సెప్టెడ్. 1 టొయోటా కార్ అండ్ 1 కియా కార్. 2 వెహికల్స్ విత్ తెలంగాణ స్టేట్స్ రిజిస్ట్రేషన్ ప్లేట్. ఈ వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేస్తున్నప్పుడు ద పీపుల్ 5 మెంబర్స్ దొరికారు మనకి. 3 మేల్ పర్సన్స్ అండ్ 2 ఫీమేల్ పర్సన్స్. 2 సస్పీషియస్గా ఉన్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇట్ వాజ్ రివీల్డ్ దట్ ఆన్ 24th రవికంపాడు ఇన్ కామరపుకోట మండల్, ఆ లిమిట్స్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫార్మర్లో దే హ్యావ్ కమ్ టు కమిట్ అన్ అఫెన్స్. ఈ కాపర్ వైర్ థెఫ్ట్ కోసం వస్తున్నారు. ఆ రోజు వస్తున్నప్పుడు 6 members హ్యావ్ కమ్ ఇన్ 2 vehicles. 6 members వస్తున్నారు. అదిలో ఒక పర్సన్ వెన్ హీ వాస్ ట్రయింగ్ టు కమిట్ ది అఫెన్స్, 1 male person నేమ్డ్ కొరగట్టు నాగరాజు, ఏజ్ 34 years. దిస్ పర్సన్ వాజ్ ఎలక్ట్రోక్యూటెడ్ వైల్ ట్రయింగ్ టు కమిట్ ది అఫెన్స్. ఈ కరెంట్ షాక్ పెట్టి పడిపోయారు ట్రాన్స్ఫార్మర్ నుంచి. అక్కడ నుంచి దిస్ పర్సన్ వాజ్ టేకెన్ టు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్. ఆ రోజు 25th ఆ రోజు తీసుకున్నారు. అక్కడ డాక్టర్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ దిస్ కొరగట్టు నాగరాజు హ్యాస్ బీన్ బ్రాట్ డెడ్ అని డిక్లేర్ చేసుకున్నారు. ఆ డిక్లేర్ చేస్తున్న తర్వాత అకంపెనీ చేసుకున్న ఈ 5 members, 3 male members and 2 female members అక్కడి నుంచి అబ్స్కాండ్ అయ్యారు, పారిపోయారు సిన్స్ హీ వాజ్ బ్రాట్ డెడ్ అండి. సో పారిపోయిన తర్వాత ఆన్ 27th ఈరోజు మార్నింగ్ 10:30 అలాగే వెన్ వీఆర్ కండక్టింగ్ దిస్ రవికంపాడు బస్ స్టాండ్లో వెన్ వీఆర్ కండక్టింగ్ వెహికల్ చెక్స్ ఇన్ రిలేషన్ టు ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫార్మర్ వైర్ థెఫ్ట్, దీస్ పీపుల్ హ్యావ్ బీన్ ఇంటర్సెప్టెడ్. అక్కడ నుంచి దే హ్యావ్ బీన్ బ్రాట్ టు ద స్టేషన్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్ గోయింగ్. దిస్ పర్సన్ ఇస్ డెడ్ కాబట్టి క్రైమ్ నంబర్ FIR has been registered under crime number 254/2025 under section 105 BNS. So this works have been continuing under the leadership of Jilla SP sir, and special teams have been formed. Mana circle inspector Subhash, MV Subhash garu, he is also have constituted special teams and special vehicle checkpoints have been ఈ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ మనకి రిపీటెడ్గా జరుగుతున్నాయి. ద్వారకా తిరుమల లిమిట్స్లో, మన చింతలపూడి లిమిట్స్లో అండ్ మన తడికలపూడి లిమిట్స్లో. ఈ లిమిట్స్లో ఎక్కడ ఫ్రీక్వెంట్గా థెఫ్ట్ జరుగుతుంది అన్నీ ఐడెంటిఫై చేసి కొంచెం హాట్స్పాట్స్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్, ఎక్కడ ఫ్రీక్వెంట్గా జరుగుతుంది అని ఎస్పీ సార్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ అస్ టు ఐడెంటిఫై దోస్ హాట్స్పాట్స్. అది ప్రకారం వీ హ్యావ్ డివైజ్డ్ దీస్ స్పెషల్ టీమ్స్. అలాగే చేస్తున్నప్పుడు దిస్
అటెంప్ట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్. ఈ క్రైమ్కి అటెంప్ట్ చేసి ఒకరు చనిపోయారు. దిస్ అటెంప్ట్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అండ్ దీస్ అక్యూజ్డ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. ఇప్పుడు ఈ రోజు దే విల్ బీ ప్రొడ్యూస్ టు ద మెజిస్ట్రేట్ ఫర్ ఫర్దర్ రిమాండ్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. జంగారెడ్డిగూడెంలో కొత్త బస్టాండ్ సెంటర్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మలవరపు సత్యనారాయణ, రాజాన సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, దళిత నాయకులు, సొసైటీ డైరెక్టర్ పాతూరి అంబేద్కర్, ఆర్జేఎన్ఎస్ వెంకటేశ్వరరావు, బ్రహ్మయ్య, జేవిడి ఆనందరావు, ఇన్వర్టర్ నాగు, నెట్టి కృష్ణయ్య, కార్ స్టాండ్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మహాత్మా సావిత్రిబాయి పూలే విగ్రహానికి, బుద్ధుడి విగ్రహానికి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు సైతం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలను సిటీ న్యూస్ తో మాట్లాడుతూ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా స్థానిక బీసీ సంక్షేమ సంఘం మరియు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ వర్ధంతి కార్యక్రమం నిర్వర్తించుకున్నాం. మిత్రులారా, ఇప్పటికున్నటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల యొక్క పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందే తప్ప ఒక రకమైనటువంటి స్థాయిలో ఎదిగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్నటువంటి ఏ పాలక వర్గం అయినా ఈ వర్గాల్ని, ఏ బీసీఎస్సీ మైనార్టీ ఉన్నాయో ఆ వర్గాల్ని అణగదొక్కడం కోసం గాని, విభజించి పాలించడం కోసం గాని, లేదా తమ యొక్క మనుగడ కొనసాగించడం కోసం స్థాయిలాలు ఇవ్వడం ద్వారా మాత్రమే ఈ సమాజంలో వాళ్ళు ఆ అధికారాన్ని హస్తగతం చేసుకుని కొనసాగుతున్నారు. అది ఏ పార్టీ అయినా, ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏ పార్టీ అయినా అదే పరిస్థితి కొనసాగుతుంది అనేటువంటి దాన్ని మన పరిగణలో తీసుకుని ఇప్పుడు ఉన్నటువంటి ఈ బీసీఎస్సీ మైనార్టీస్ అంటే అణగారి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల యొక్క ప్రయోజనం కోసం చైతన్యపూరితంగా వ్యవహరించి జ్యోతిరావు పూలే, అంబేద్కర్, అమ్మ సావిత్రిబాయి పూలే మరియు ఇతరుల ఆశయ సాధన కోసం తమ వంతు చేసినటువంటి వాళ్ళందరినీ, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనం చేతబుచ్చుకుని ఈ సమాజహితం కోసం, బీసీఎస్సీ మైనారిటీస్ ఐక్యత కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేయటమే మనం ఈ వర్ధంతికి ఇచ్చేటువంటి ఆలోచన ఒక పిలుపు అని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జ్యోతిరావు పూలే గారు వర్ధంతి సందర్భంగా మన అందరం ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మొత్తం ఐక్య వేదిక అనేటువంటి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 136వ వర్ధంతి సందర్భంగా జ్యోతిరావు పూలే గారికి మేమందరం కూడా నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకి ప్రతి ఒక్కరూ మరి తెలుసుకుని వారి అనుగుణంగా నడుచుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రిట్వా తుఫాన్ కారణంగా రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం వ్యవసాయ అధికారి పవన్ కుమార్ కోరారు. మండల వ్యవసాయ అధికారి కార్యాలయం నందు ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. వర్ష ప్రభావానికి ధాన్యం కురిగాకుండా గోడౌన్లలో గాని మరొక ప్రదేశంలో గాని జాగ్రత్త చేసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి తగిన గిట్టుబాటు ధర పొందాలని కోరారు. ఆన్లైన్ పొందిన కిసాన్ దరఖాస్తుదారులకు రైతులకు అందజేశారు. వాతావరణం అనుకూలించిన తరువాత కోతలు చేసుకోవాలని సూచించారు. మరో 2 రోజుల్లో రిట్వా తుఫాన్ కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులందరూ పంట సాయాన్ని క్షేమంగా భద్రపరచుకోవాలని సూచించారు. నమస్కారం, నా పేరు పవన్ కుమార్. నేను మండల వ్యవసాయ అధికారి జంగారెడ్డిగూడెం. ఇటీవల కాలంలో దిత్వా తుఫాన్కు సంబంధించి ప్రభుత్వం రైతులకి తగు సూచనలు తెలియజేశారు. దిత్వా తుఫాన్ కారణంగా మనకి ఎల్లుండి నుంచి వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ వారు తెలియజేశారు. కనుక రైతులు ఈరోజు రేపు వరి కోతలు చేసుకొని ఎల్లుండి నుంచి ఎటువంటి కోతలు లేకుండా మళ్ళీ తుఫాను పోయేంత వరకు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రైతులకు తెలియజేస్తున్నాం. ఈ లోపు రైతులు కోతలు చేసిన ధాన్యాన్ని గోను సంచుల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఖాళీ ప్రదేశంలో వర్షానికి తడవకుండా పూర్తిగా భద్రపరచుకోవాలని ప్రభుత్వం వారు, వాతావరణ శాఖ వారు కూడా మనకి తెలియజేసి వ్యవసాయ శాఖ ద్వారా మీకు ముందుకు పెడుతున్నామండి. మన మండలంలో 11,569 ఎకరాలు వరి సాగు చేయడం జరిగింది. ప్రస్తుతానికి 610 మెట్రిక్ టన్నులు మనకి కళ్ళాల మీద ఉంది. కాబట్టి ఈ రోజు రేపట్లో కూడా రైతులందరూ కూడా తేమ శాతం చూసుకొని మా రైతు సేవా కేంద్రం ద్వారా ఓపెన్ చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా త్వరగా మిల్లుకి తోలాల్సిందిగా రైతులకి సూచన చేస్తున్నాం. మా సిబ్బంది అందరికి కూడా మేము తగు సూచనలు జారీ చేయడం జరిగింది. రైతులు కూడా పూర్తి అవగాహనతోటి తగు చర్యలు తీసుకొని మీ యొక్క ధాన్యాన్ని ఎటువంటి తడవకుండా పెట్టుకుంటారని సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పదవీ విరమణ కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా సామాన్య వ్యక్తులకు కూడా ఉంటుందని ఈ సంగతి చూస్తే అర్థమవుతోంది.
ప్రస్తుతం మనం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పదవి విరమణ చూస్తూ ఉంటాం. కానీ దానికి భిన్నంగా ఒక టాక్సీ డ్రైవర్ పదవి విరమణ చేయడానికి అందరినీ ఆలోచింపజేస్తోంది. జంగారెడ్డిగూడెంకు చెందిన నెట్టి కృష్ణయ్య గత కొంతకాలంగా టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తూ మోటార్ ఫీల్డ్ లో ఉన్నారు. వయసు రీత్యా ఆయన గురువారం మోటార్ ఫీల్డ్ నుండి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని సంవత్సరాలు దాటిన తరువాత వాహనాలను డ్రైవ్ చేయడానికి రవాణా శాఖ అధికారులు లైసెన్స్లను రద్దు చేస్తున్నారు. దాంతో సదరు వ్యక్తి వాహనాలు నడపడానికి అనర్హుడిగా గుర్తిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా టాక్సీ డ్రైవర్ మోటార్ ఫీల్డ్లలో పనిచేసి వయసు రీత్యా పదవి విరమణ పొందుతున్నారు. ఆయన పదవి విరమణను తోటి స్నేహితులు డ్రైవర్లు అత్యంత ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహించారు. శాలువాలు వేసి పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చనమాల శ్రీను, పాములపర్తి శ్రీనివాస్, గుత్తి సత్యనారాయణ, గోలి శ్రీను, సుంకర శ్రీనివాసరావు, కొంచాడ ప్రభాకర్ రావు, గుండె నారాయణ, చిరిగిన రాంబాబు, ప్రగడ ధర్మేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. 1976వ సంవత్సరం నుంచి టాక్సీ డ్రైవర్ గా జీవనం సాగించిన నెట్టి కృష్ణయ్య ఆయురారోగ్యాలతో ఉండాలని సిటీ న్యూస్ తో పలువురు మాట్లాడారు. తొలుత విఘ్నేశ్వర స్వామికి పూజలు చేశారు. ర్యాలీగా నెట్టి కృష్ణయ్యను సభాస్థలికి తోటి డ్రైవర్స్ అండ్ ఓనర్స్ కార్మికులు తీసుకువచ్చారు. పూలవర్షం కురిపించారు. వర్కర్లందరికీ నమస్కారం. బస్టాండ్ పక్కన టాక్సీ స్టాండ్ మా వర్కర్లందరికీ నమస్కారం. నేను ఈ ఊరు 92లో వచ్చాను. కొన్నాళ్ళు స్టేట్ బ్యాంక్ లో చేశాను. మరి ఆ తర్వాత కాలం మొత్తం మా స్టాండ్ లో గడిపాను. ఈ రోజు నేను నాకు వయసు కూడా 70 సంవత్సరాలు వచ్చినాయి. నేను కూడా బండి తోలలేకపోతున్నాను. ఇంకా అందుకని రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటే మా కుర్రోళ్ళందరూ కలిసి చేస్తామన్నారు. సరే అని చేయండి అన్నాను. దేవుడి దయ వల్ల నేను నాకు తోచిన కాడికి నేను మా వర్కర్లందరికీ సలహాలు ఇస్తూ సాయం చేస్తాను. ముందుగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ట్యాక్సీ స్టాండ్ వారికి అభినందన తెలుపుకుంటూ, అలాగే మా కృష్ణ గారు, నెట్టి కృష్ణ గారు ఇంచుమించుగా 92లో జంగారెడ్డిగూడెం వచ్చి ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ద్వారా పరిచయం అందరికీ. అలాగే ట్యాక్సీ స్టాండ్లో ఎన్నో సేవలు ఈ రోజున రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉంటుంది. కానీ మా వాళ్ళు మోటార్ ఫీల్డ్ చేసిన సేవలను గుర్తించి ఈ రోజున కృష్ణ గారికి ఇటువంటి ఘన సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈయన మోటార్ ఫీల్డ్లో రిటైర్మెంట్ ఉండదు, కానీ ఈయన రేపు నుంచి బాధ్యతగా స్టాండ్కి గౌరవాధ్యక్షులుగా బాధ్యత తీసుకుని స్టాండ్ని మరింత బలోపేతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్యాక్సీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సభ్యులందరికీ నా నమస్కారాలండి. మాకు ఈయన 92లో తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి ఈయన ఇక్కడ స్థిరపడ్డారండి నెట్టి కృష్ణ గారు. అలాగే ఈయన కొంతకాలం స్టేట్ బ్యాంకులో చేసి అక్కడి నుంచి స్టాండ్కి వచ్చి ఇక్కడ అనేకమైన పదవులు చేస్తూ స్టాండ్లో సమస్యలు ఉంటూ కొన్ని బాధ్యతలన్నీ మీద వేసుకుని ఆయన సహకారంతో చాలా సమస్యలు పరిష్కరించారండి. అలాగే ఆయన ఇన్ని సేవలు చేసినందుకు మా ట్యాక్సీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున చిన్న సన్మానం చేశామండి. దానికి ఆయన వయసు కొద్దిగా పెద్ద అయినందుకు నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఈ అన్ని ఎంప్లాయీస్ యూనియన్లో ఉంటాయి, కానీ మన మోటార్ ఫీల్డ్కు ఇది సరికొత్త పద్ధతిగా చేయాలని ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. అలాగే దానికి మా అందరికీ ఆయన సహకరించినందుకు మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చెంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, సెట్టిబెల్జ్ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టివెన రామలింగేశ్వరరావు, సొసైటీ చైర్మన్ మానికల నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు కుక్కల ధర్మారావు, సీనియర్ టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ, గుమ్మడి ప్రసాద్, చిట్రోజు తాతాజీ, షేక్ యాకూబ్, గడ్డిగోయిల రాధాకృష్ణ, కొంచాడ దుర్గాప్రసాద్, తూటికుంట రాము, ఈర్ని సూరిబాబు, గడ సుబ్రహ్మణ్యం, కోనేటి చంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పులే సేవలను గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ వారి సంస్మరణ సభ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించుకుంటూ వర్గాల మధ్యలోని కూడా శాశ్వతంగా ఉంటుంది. ఆయన ఆశయాలు ఈరోజు కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కానీ అలాగే సంస్థలు కానీ అనుసరిస్తున్నాయంటే దానికి కారణం ఆ రోజున ఆయన వేసిన ఆచరణ సాధ్యమైన సంస్కరణలు. ఆ సంస్కరణల ద్వారా ఈ బలహీన వర్గాల వారు ఈ రోజున ఒక స్థాయికి వచ్చి వారి అభివృద్ధికి బాటలో పడ్డాయంటే ఆయన ఆశయాల కారణం. ఈ సందర్భంగా జ్యోతిబా పూలే వారి ఆశయాల్ని తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకొని వారి జీవన ప్రమాణాలని మెరుగుపరిచి ఈ రోజున
రాజకీయంగాను ఆర్థికంగాను ఒక స్థాయికి తీసుకొచ్చి వారి ఆశయాల్ని కొనసాగిస్తూ రాబోయే 3 నెలల్లో ఆదరణ పథకం ద్వారా ఎవరైతే చేతి వృత్తిదారులు ఉన్నారో కుల వృత్తులు ఉన్నాయో వారందరికీ కూడా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొత్త పథకంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు రాబోతోంది. వారందరికీ కూడా సహాయం అందించి బలహీన వర్గాల వారి సంక్షేమానికి ఈ కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా పేరు మార్పు చేయాలని పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుత ఏలూరు జిల్లా వాసుల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతమైంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, షేక్ ముస్తఫా, పాలపర్తి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణ విషయాన్ని తెర మీదకు తీసుకువచ్చిన ముప్పిడి శ్రీనివాసరావును వక్తలు కొనియాడారు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మెట్ట ప్రాంతంలో ఉన్న ఏలూరు జిల్లా వాసులు, పూర్వ పశ్చిమ గోదావరి జిల్లా వాసులైన ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, సామాజికవేత్తలు, కళాకారులు, బీసీ సంఘ నాయకులు, దళిత సంఘ నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకులు, గోదావరి జిల్లా కావాలని కోరుకునే ప్రజాస్వామ్యవాదులు శుక్రవారం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లాను పేరు మార్పు చేసి గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయాలని అందరూ మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లా పేరు మార్పులు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా మార్పు చేయాలని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు మాట్లాడి తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా మార్పు చేయడం కొరకు ఒక కమిటీ వేస్తామని నిర్ణయించారు. జిల్లా ప్రజాప్రతినిధులను, రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీని కలిసి వినతి పత్రం సమర్పించాలని తీర్మానించారు. ఈ ఉద్యమాన్ని సోషల్ మీడియా ద్వారా, సెల్ ఫోన్ సెల్ఫీలు, ఫోటోలు పెట్టడం ద్వారా, కార్లకు స్టిక్కర్ల ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తీర్మానించారు.
ఈ జిల్లాకు ఉత్తర గోదావరి జిల్లాగా లేదా గోదావరి జిల్లాగా నామకరణం చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మల్లాది సీతారామలింగేశ్వరరావు, గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాస్, పీచుపాటి వెంకటరామలక్ష్మి, తెలుగుదేశం పార్టీకి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామసుందర్ శేషు, సీనియర్ నాయకులు ముస్తఫా, పరిమి సత్తిపండు, రాజాన సత్యనారాయణ, పెనుమర్తి రామ్కుమార్, నంబూరి రామచంద్రరాజు, గుమ్మడి ప్రసాద్, బొబ్బర్ పాల్, కన్నా కృష్ణ, పాతూరి అంబేద్కర్, మద్దిపాటి ఉదయ్, ముప్పిడి విష్ణు, జనతా టైలర్ సత్యం, జనసేన పార్టీ నాయకులు, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ సభ్యులు పోల్లాటి బాబ్జీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రగల్లపాటి కాశీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తా, ఓరుగంటి నాగేంద్ర కుమార్, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, పిపిఎన్ చంద్రరావు, కంచర్ల విష్ణు, భావన ఋషి, ఐజీ, తాడేపల్లి ఉమాదేవి, జీడికంటి రామారావు, మొగల్నేడి శ్యామ్, కొయ్య లీలాధర్ రెడ్డి, కమ్యూనిస్ట్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రామ్మోహన్ రావు పాల్గొన్నారు. జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ పాలపర్తి శ్రీనివాస్, విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్, సామాజికవేత్త దాకారపు కృష్ణ, గొట్టుముక్కల వంశీ, రిటైర్డ్ హెచ్ఎం జగ్గారావు, కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ఆర్ కృష్ణబాబు, నాయకులు సింగంశెట్టి సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. వివిధ పార్టీల్లోని వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఉత్తర గోదావరిగా ఏలూరు జిల్లాని ఏర్పాటు చేయాలనేటువంటి దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం అయితే జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ గా చాలా పెద్దగా దానికి సంబంధించినటువంటి విషయాలు చాలా మంది చెప్పారు. గతంలో కూడా నియోజకవర్గాలు పునర్విభజనప్పుడు జంగారెడ్డిగూడెం నియోజకవర్గంగా చేయాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నేను గారు, రాజధాని పండు గారు, ముస్తఫా గారు, అర్జున్ సీని గారి నాయకత్వం అందరూ కూడా ఆ రోజు కమిటీ జీవీ టెస్ట్ కమిటీ దగ్గర కూడా వైజాగ్ వెళ్ళి ఆ రోజు కూడా ప్రయత్నం చేస్తాం. అది జరగలేదు. మాతో పాటు విద్యాధర గారు కూడా పెద్దలు వచ్చారు. అయితే ఈ యొక్క జిల్లాల పునర్విభజనకు సంబంధించి జరిగినటువంటి విషయాలు ఒక 2 విషయాలు ఏంటంటే, వేలేరుపాడు, కుక్కునూరు వరదలు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు యొక్క విజిట్కి వచ్చినప్పుడు ఆయన బస్సులోకి నేను కూడా ఆ రోజు ఉన్నాను. ఆ రోజు చిన్నాజప్ప గారు, మాజీ హోంమంత్రి, మాజీ ఎక్సైజ్ మినిస్టర్ జవహర్ గారు, నిమ్మల రామానాయుడు గారు, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివారు, అదేవిధంగా పీతల సుజాత గారు, అదేవిధంగా బెందులూరు నుంచి ప్రభాకర్ గారు, ఇలా కొంతమంది ముఖ్య నాయకులందరూ ఉన్నప్పుడు బస్సులో ఉన్నప్పుడు వారు ఆ రోజు మాతో మాట్లాడినప్పుడు ఇట్లా పోలవరాన్ని జిల్లాగా ప్రకటిద్దామనుకుంటున్నాను, మీ అభిప్రాయం చెప్పండి అని వారు అడిగారు. అడిగినప్పుడు చాలా బాగుంటుంది సార్ అని అందరం చెప్పారు. తర్వాత హెడ్ క్వార్టర్ ఏం పెట్టారంటే జవహర్ గారు వాళ్ళేమో దేవీపట్నం పెట్టండి, రాజప్ప గారు రంపచోడవరం పెట్టమంటే నేను మాత్రం జంగారెడ్డి హెడ్ క్వార్టర్ గా పెట్టండి సార్ అని ఆ రోజు బస్సులు అడిగారు. జంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 20,000 హౌసెస్ వచ్చినాయండి. జనాభా పెరుగుతా ఉంది. జంగారెడ్డి ఆల్రెడీ రెవెన్యూ డివిజన్ గా ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్ కావాల్సినటువంటి వసతులన్నీ కూడా సమకూర్చుకోవడానికి జంగారెడ్డి ఒక ప్రమాణమైనటువంటి అవకాశం ఉంది సార్ అని వారికి నేను చెప్పాను. ఆ రోజు ఆయన పోలవరం జిల్లా యాత్రను హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ యొక్క గత ప్రభుత్వంలో పార్లమెంట్ ఒక జిల్లాగా మార్చి 25 జిల్లాలు చేశారు. అంటే రాష్ట్రం అతి జిల్లాగా, చిన్న జిల్లాగా ఏలూరు జిల్లా మారబోతా ఉంది. సో దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కూర్చుని డిస్కస్ చేయాల్సినటువంటి విషయాలు ముఖ్యమైనది ఏంటంటే, ఏదైతే మనం పశ్చిమ గోదావరి జిల్లా అనుకుంటామో కానీ మనకన్నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం నర్సాపూర్ పార్లమెంటు పశ్చిమ గోదావరి జిల్లాగా మారింది. మనకేంటంటే 2 ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకటి కొవ్వూరు, గోపాలపురాన్ని కూడా ఇందులో కలుపుకొని ఏలూరు హెడ్ క్వార్టర్ గా ఉంచుకుని పశ్చిమ గోదావరి జిల్లాగా నామకరణం మనం తీసుకోవడం, లేదా ముప్పిడి సీని గారు ప్రపోజల్ పెట్టినట్టు కనీసం ఈ ప్రాంతం అంతా కూడా ఉత్తరంగా ఉంది కాబట్టి ఉత్తర గోదావరి జిల్లా కన్నా తీసుకోవడం. మీరు ఎట్లా అంటే అట్లా దానికి నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఫోన్ కాల్ అందుబాటులో ఉంటాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడు శ్రీనివాస్కి మన 3 days బ్యాక్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఇందులో మొత్తం పైనుంచి చివరి దాకా చదివితే తెలుగు భాష అనేది సెక్రటరీ, తెలుగు భాష అనేది ఏలూరు జిల్లాలో తెలుగు భాష భారతదేశానికి ఒక ప్రాముఖ్యం. విశ్వబాబు ఇవాళకి ప్రాచుర్యంలో ఉంటే మన ఏలూరు జిల్లా భాషే స్వచ్ఛమైన తెలుగు భాష. మిగతా అందరిది ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ యాస వాళ్ళ ప్రాంతాన్ని బట్టి మాట్లాడుకుంటారు. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేది నిజమైన ఏలూరు జిల్లా. కానీ మనం విభజన చేసినప్పుడే పశ్చిమ గోదావరి జిల్లా అనే పేరు పెట్టవలసిన జిల్లా. ఎలా అంటే భౌగోళికంగా మనం పశ్చిమ గోదావరి ఉన్నాం. సరే శ్రీనివాస్ని మరి పశ్చిమ గోదావరి జిల్లా పెట్టాలంటే అక్కడ
ఎంత పెద్ద వస్తే ఎవరంటే మనకి కాంట్రవర్సీ ఉంటుంది. గోదావరి అనేది ఉండాలి. కాంట్రవర్సీ లేకుండా కనీసం ఉత్తర గోదావరి జిల్లా అయినా పేరు ప్రమోట్ చేద్దామని అన్నప్పుడు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ఏలూరు జిల్లాకి అని నేను కూడా భావించి నిజమైన కాంట్రవర్సీ కన్నా కనీసం ఉత్తర గోదావరి జిల్లా పేరు ప్రమోట్ చేయడానికైనా చాలా మంచిదని గ్యారంటీగా సాధ్యం అవ్వాలని అవుతుందని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ గోదావరి జిల్లాకి 100% మనం అర్హులు. ఎందుకంటే వేష భాషలో కానీ ఎందులో అయినా సరే, ఒక సినిమాలో మాటలైనా సరే, ఒక పద్యాలైనా సరే, ఒక పాఠ్య పుస్తకాలైనా సరే మన భాష చూసుకోండి. ఎక్కడైనా సరే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏదైనా సరే తెలుసు ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా మన భాషే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురణ జరిగేది. కానీ విడదీసినప్పుడు ఏలూరు జిల్లాగా మార్చినప్పుడు లోపల మొదలుపడ్డారు. ఎందుకంటే పైకి చెప్పకూడదు కానీ మా బాస్ కొంచెం ఎవరు మాట ఏమన్నా వెలుగుబాటు తీసుకెళ్దాం అనుకున్నా కానీ మా వల్ల కాల ఈ రౌండ్ టేబుల్ సమావేశ కర్తగా శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. మనం పశ్చిమ గోదావరి జిల్లాలో 3 సార్లు మారింది మా జిల్లా. ఫస్ట్ తూర్పుగోదావరి జిల్లా ఉంది, మళ్ళీ దాన్ని మార్చి పశ్చిమ గోదావరి జిల్లా చేశారు, ఇప్పుడు మళ్ళీ ఏలూరు జిల్లా చేశారు, ఇప్పుడు మనం ఉత్తర జిల్లా చేశారు. అయినా కానీ గోదావరి సాటిస్ఫాక్షన్. ఏలూరు జిల్లా అనేప్పటికీ మాకు చాలా ఇదైంది. నేను స్టెప్ ఆర్గనైజేషన్ పరంగా ఇక్కడ హాజరు కావడం జరిగింది. స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్ అండ్ పేరెంట్స్ ఈ రంగంలో పనిచేయాలనేది నేను రిటైర్ అయిన తర్వాత మరి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. గతంలో అనేక రంగాల్లో పనిచేసిన సందర్భాలు మీకు అందరూ తెలుసు. అయితే తమ్ముడు ఆలోచన ఎంత నోబుల్ ఆలోచన అంటే ఇది వెలకట్టలేని ఆలోచన. ఎందుకంటే ఏలూరు జిల్లా అనేది చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు, అందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. మీరు ఏ జిల్లా అంటే, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా తిరుగుతూ ఉంటాం కాబట్టి మీరు ఏ జిల్లా అంటే ఏలూరు జిల్లానా అనే పరిస్థితి తప్ప వాస్తవంగా లేదు పశ్చిమ గోదావరి జిల్లా, నేను కోట్లగా పశ్చిమ గోదావరి జిల్లా చెప్తున్న పరిస్థితి వచ్చింది ఏర్పడి. మరి ఇటువంటి ఆలోచన అందరి బాధల్ని, అందరి ఆలోచనల్ని మరి ఉప్పుడి శ్రీనివాస్ తమ్ముడు మరి ఈ రకమైనటువంటి ఒక ఐక్యవేదిక రూపం తీసుకొచ్చి చేసినందుకు ముఖ్యంగా అందరి తరఫున నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈ మార్పు అనేటువంటిది ఒక విప్లవకారుడిగానే ఉప్పుడి శ్రీనివాసు ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీను గారు చేపట్టిన ఈ కార్యక్రమానికి అభినందన తెలియజేస్తూ మరి మనకి పశ్చిమ గోదావరి హక్కులన్నీ కూడా మరి మనకే ఉంటాయి. అది మటుకు ఉత్తర గోదావరి అనేది సెకండ్, ఫస్ట్ మటుకు మనకి పశ్చిమ గోదావరి జిల్లాగానే ఉంటేనే చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా బయట జిల్లాకి ఎక్కడికైనా, హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికైనా పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఫలానా వ్యక్తి అనేటప్పటికీ ఒక రకమైన పురోగతి వచ్చేది. అది ఏలూరు జిల్లాగా మారిన తర్వాత వాళ్ళు పిలిచినప్పుడు మనో కాదా అనిపిస్తుంది. ఎట్లా వేరే హైదరాబాద్ మీటింగ్ కట్టి వెళ్ళినప్పుడు ఎలా ఉంటే చాలా బాధగా ఉంటుంది. కాబట్టి గమనించి పెద్దలందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాగా ఉంటేనే ఇలా శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనకి పుష్కరాలు కానీ గోదావరి నది కానీ ఎక్కువ శాతం మన వైపు ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కానీ ఏదైనా పార్టీ పనులు కానీ అన్ని కూడా మనకి మనం అడిగే హక్కు ఉంది. కాబట్టి చెప్తున్నా, దయచేసి ముందుగా మనకి పశ్చిమ గోదావరి జిల్లా ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. గతంలో జిల్లాల పునర్విభజనలో ఏలూరు జిల్లాని అప్పట్లోనే గవర్నమెంట్ ఆలోచించాల్సినటువంటి విషయం, కానీ ఉన్నట్టుగానే ఏలూరు జిల్లాగా మార్చారు. ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఈ రోజు రోడ్డు పెట్టినటువంటి ఏజెండాలో గోదావరిలో ఉమ్మడిగా ఉన్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మెజారిటీగా ఏలూరు జిల్లాలో వచ్చిన తర్వాత తెలంగాణ నుండి మన ఏలూరు జిల్లాకి ప్రవేశం ఎంటర్ అయిన తర్వాత సుమారు పోలవరం మండలంలో లక్ష్మీదేవిపేట వరకు ఈ జిల్లాలో గోదావరి ప్రవహిస్తూ ఉంది. ఈ గోదావరి ఎక్కడో తెలంగాణలో మంచిర్యాలలో చూసుకుంటే అక్కడ నీరు లేనటువంటి గోదావరిగా ఉంటుంది. అదే మన దగ్గర చూసుకుంటే రెండు గుండాలు కనిపించే విధంగా కనపడుతున్నటువంటి గోదావరి, అలాంటి గోదావరిని జిల్లాకి సంబంధం లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాగా మారిస్తే తూర్పుగోదావరి జిల్లాకి పట్టణ భాగంగా ఉన్నటువంటి కొవ్వూరు కానీ, నడదవోలు కానీ, గోపాలపురం నియోజకవర్గాలు ఆ ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి.
మేము తూర్పు గోదావరిలో లేము, గోదావరికి తూర్పు పక్కన లేము, మేము పడమట భాగంలో. కానీ మన తూర్పు గోదావరిలో ఎందుకు వెళ్ళిపోయినటువంటి ఆ జిల్లా భాషలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏలూరు వచ్చేసరికి ఏలూరు చరిత్రలో ఒక ప్రసిద్ధిగాంచినటువంటి పేరున్నటువంటి ఏలూరు జిల్లాలో మనం ఒక పక్కన కొల్లేరు ప్రాంతం, మరో పక్కన ఉద్యాన పంటలకి ప్రసిద్ధి, మరో పంట అన్ని రకాల పంటలకి మెట్ట ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి పరిస్థితి, ఉత్తర భాగన గోదావరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలా ఉన్నప్పుడు జిల్లాలు ప్రారంభించిన పేరును నామకరణం చేసేటప్పుడు కంపల్సరిగా ఈ చరిత్రని పరిగణనలోకి తీసుకుని ఆ పేరు పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు చేసినటువంటి కమిటీపై ఉంటుంది. ఈ ప్రాంత ప్రముఖులందరికీ ప్రధానంగా సోదరుడు శ్రీనివాస్ గారికి వీరందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చిన ధన్యవాదాలు. ఇది గోదావరి పరివార ప్రాంతం అనేది మన అందరి భావోద్వేగాలకు సంబంధించిన అంశం. భారతదేశానికి సింధు నది పరివార ప్రాంతంగా భారతదేశానికి ఐడెంటిటీ వచ్చింది. అంటే సింధు నది ఇండస్ పేరు మీద ఇండియా వచ్చింది. అంటే భారతదేశంలో పెద్ద నది, కానీ అది మనకు సంబంధించింది మాత్రమే కాదు, ఇతర దేశాలతో మనం షేర్ చేసుకోవటం వల్ల మన ఓన్ ఐడెంటిటీ ఇప్పుడు వాటర్ దేశంలో లేదు. ఆ తర్వాత గంగా నది మన భారతదేశానికి సంబంధించిన నది. సౌత్ లో గోదావరి నది. అంటే గోదావరి నదిని సదరన్ గంగా అని కూడా అంటారు. అంటే అంత భావోద్వేగమైనటువంటి మన మనసుల్లో, రక్తంలో, నరాల్లో, మెదడులో ఇంకిపోయి గోదావరి మన ప్రాంతం. అటు దమ్మపేట నుండి ఇటు కొవ్వూరు వరకు, ఇటు కొల్లేరు నుండి అమలాపురం వరకు గోదావరి జలాలతో పునీతమైన ప్రాంతం. అంటే ఈ ప్రాంతం అంతా, అంటే అప్పుడు గోదావరికి పూర్వం గట్లేవి లేవు, నీటి అవకాశం ఉంటే అక్కడ ప్రవహించేది. ఇది ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారికి అర్థమవుతుంది, ఏషియాలోనే ఈ ప్రాంతం చాలా సారవంతమైన భూములు కలిగిన ప్రాంతం ఇది మనది. కాబట్టి శ్రీనివాస్ చేసే ప్రయత్నాలకి ఇంతమంది పెద్దలు వచ్చారంటే అర్థం ఏంటంటే మనందరం మనసులోనూ ఇట్లాంటి భావోద్వేగాలు ఉన్నాయని అర్థమవుతుంది. ఇప్పుడు మన లైవ్లో మనం అనుభవిస్తున్నాం. ఈ వాయిస్ని జిల్లాలో సుమారుగా 37 లక్షల మంది భయపడి జనాభా ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఈ విషయాన్ని బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎవరైనా చేస్తారని కాదు, పెద్ద ప్రోగ్రాం కదా ఎలా చేస్తామని. ఇంకా ఆ సెంటిమెంట్ని మీ హృదయాల్లో ఒక్కసారి మనసులో తెచ్చుకోండి. ఎవరు కూడా దయచేసి వెళ్ళకుండా ఆహ్వానిస్తున్నాం. నా అందరూ కూర్చున్నా సభ నిండుగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్లకార్డులు ఉన్నాయి కాబట్టి అవి పోస్టర్లో. అలాగే ముందుగా ఈ జిల్లాకి పోలవరం కూడా ఈ జిల్లాలో ఉన్నది. అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని, బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే ఎన్నో బహుళ ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్ట్ అంటారు. మరి అది కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. మరి ఈ జిల్లాకి మరి మార్చినప్పుడు అందరూ అభిప్రాయం కూడా తీసుకోవాలని, మరి అలా తీసుకోలేదు. ప్లస్ ఇప్పుడైతే మన అందరం ఇలా మాట్లాడిన దానికన్నా ఇక్కడ మన ఎలా కృష్ణబాబు గారు ఉండాలండి. ఆయన ద్వారా ప్రతి గ్రామంలో కానీ కుదిరితే ప్రతి మండలం ఎక్కడలో కానీ ఆయనతో ఒక కార్యక్రమాలు చేస్తే, ఆయన గ్రామాల్లో చేస్తే జనంలో బాగా ఎక్కువగా అవేర్నెస్ అవుతుంది, ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని చెప్పి నా సజెషన్ అండి. అలాగే ఇప్పుడు శ్రీమతి పండితుల బాలసుబ్రహ్మణ్యం గారంటే ఎవరికి తెలియదండి, కానీ ఆయన కాంగ్రెస్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారంటే ప్రతి వాళ్ళకి చెప్తారు. అలాగే ఇప్పుడు మంత్రి గారు కూడా అలాగే మార్చారు. ఆయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారంటే అందరికీ చెప్తుంది, కానీ ఏంటంటే మన జిల్లాను ఇప్పుడు ఏలూరు జిల్లాగా మార్చారంటే చాలా మందికి తెలియదండి. మరి ఈ జిల్లాని కూడా ఉత్తర గోదావరి జిల్లాగా మార్చాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. రజకుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేస్తూ జీవోలు జారీ చేసినప్పటికీ వాటిని అమలులో అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ఆచరణకు నోచుకోవడం లేదని రజక జనసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఏలూరులో రజక జనసంఘ జిల్లా కార్యాలయంలో రజక నేతల సమావేశం జరిగింది. ఉమ్మడి జిల్లాలో రజకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ గ్రామాలలో రజకుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం 1984లో జారీ
చేసిన జీవోల ప్రకారం ప్రతి జిల్లాలోనూ రజక సంక్షేమ కమిటీలు గౌరవ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేయాల్సి ఉందని, కానీ చాలా చోట్ల ఆచరణ కాలేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 62, జీవో 25 ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ అధ్యక్షతన సమావేశాలు జరగాల్సి ఉందని తెలిపారు. క్షేత్రస్థాయిలో రజకులు వృత్తిపరమైన ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రజకుల వృత్తి, చెరువులు సమస్యల విషయంలో కమిటీలు చురుకుగా పనిచేసి పరిష్కరించేవని, కమిటీలు తక్షణమే వేసి సమావేశాలు నిర్వహించి రజకుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అలాగే రజకుల వృత్తి చెరువుల విస్తీర్ణాన్ని జిల్లా సర్వేయర్లతో సర్వే చేయించి ఆక్రమణలు తొలగించి హద్దులు నిర్ధారించాలని, విస్తీర్ణాన్ని బట్టి జీవోల ప్రకారంగా శిస్తు నిర్ధారించాలని కోరారు. దోబిఘాట్లు, విశ్రాంతి భవనాలు నిర్మించాలని, పాత వాటికి మరమ్మతులు చేయించాలని, ఉచిత విద్యుత్ అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా రజక నేతలు కొమ్మంటి మురళి, కదిలి సుబ్బయ్య, శ్రీనివాస్, నాగశేషు, లక్ష్మీ ప్రసన్న, ఏదర్ మురళి, అంజుత్తు నాగేశ్వరరావు, కడకట్ల సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వారి ఇబ్బందులను గమనించి ప్రభుత్వం సహాయం చేయాలని ఆ జీవోలో ఉండగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పటికీ రజక సంక్షేమ కమిటీ ఏర్పాటు చేసి సుమారు 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు కూడా ఈ రజకుల యొక్క సమస్యలను గౌరవ కలెక్టర్ గారి అధ్యక్షతన ఏర్పాటు అవ్వడం వల్ల సమస్యలతో రజకులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. 2014లో రజక సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికి కూడా కంటి చూపు తుడుచుగా వారు జాయింట్ కలెక్టర్ని పంపించి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సంతృప్తికరమైన విధానంలో ఆ సమావేశం కూడా లేదు. అయితే గవర్నమెంట్ జీవోలో ప్రతి 3 నెలలకోసారి జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటే ఈ కమిటీలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారు, అదేవిధంగా కోఆపరేటివ్ ఆఫీసర్ గారితో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బీసీ వెల్ఫేర్ వారు 1 ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద కమిటీ, వీరందరినీ కలెక్టర్ గారు అధ్యక్షతన ఏర్పాటు చేసే సమావేశంలో పిలిచి రజకుల్లో 3 కమిటీ సభ్యులు కూడా ఆ సమావేశానికి పిలిచి రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనే సమస్యలు చర్చించవలసి ఉండగా సుమారు 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అటువంటి సమావేశం ఈ 3 జిల్లాలతో పాటు రాష్ట్రంలో ఎక్కడా జరగట్లేదు. జరగకపోవడానికి కారణం రజకులను చిన్న చూపని మేము అనుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నిరాజన మహామంత్ర పుష్పాలతో సాయం సంధ్యా హారతి పూజలను ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరు శంకర మహేష్ శర్మ, విజయ్ పవన్ శర్మలు నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజన్న మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో కాంటకోట సత్యనారాయణ మూర్తి, పూర్ణిమ, కోనేటి హనుమంతరావు, శారదాదేవి దంపతులు, వారి కుటుంబ సభ్యులు సుమారు 300 మంది అయ్యప్ప మాలధారులు, భవానీలకు, భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, పంచామృత అభిషేకాలకు ద్రవ్యాలు సమర్పించారని తెలిపారు. పారేపల్లి రామారావు కుటుంబ సభ్యులు ఆలయ అభివృద్ధికి 10,116 రూపాయలను, జాగాని సింహాచలం వెంకటకుమారి కుటుంబ సభ్యులు అమ్మవారి వెండి చీర తయారీకి 10 తులాల వెండిని అందజేశారని ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు తెలిపారు. దాతల కుటుంబ సభ్యులకు అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని కోరారు. చిట్లూరు సుబ్బారావు నేతృత్వంలో నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు పులిహోర ప్రసాద వితరణ చేశారు. దాతలకు అమ్మవారి జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిటికెన రాంబాబు, పోలుపర్తి రాము, నవడు సత్య నోకరాజు, గాలి నోకరాజు, చింతకాయ లచ్చిరాజు, కొరపూరి రాంబాబు, షేక్ షాన్, జీవీకేఎస్ రాజు, చొప్పెర్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు శుక్రవారము విశేషంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ప్రాతకాలం నందునే షోడశోపచార పూజలు, భక్తులు, భవానీలు, స్వాములతో సహా భక్తులందరి చేత అమ్మవారికి విశేష నీరాజన అలాగే అమ్మవారికి శుక్రవారపు శ్రీ నూకాలమ్మ తల్లి ఉత్సవమూర్తికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకము చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి శుక్రవారం విశేషము ఏకాదశ హారతులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో సోమవారము ఉదయం నందు శ్రీ నర్మదా అమృతాపాన లింగేశ్వర స్వామి వారికి ఉదయం 8 గంటలకు విశేషంగా స్వామివారికి
ఏకవార రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క అమ్మవారి యొక్క విశేష కుంకుమ పూజలు, అభిషేకాలు, విశేషాది అభిషేక కార్యక్రమాల్లో భక్తులు 50 మంది కూడా పాల్గొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని, స్వామివారి యొక్క దర్శనం చేసుకుని చేత స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. ఈ రోజు శుక్రవారం పురస్కరించుకొని కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అమ్మవారి గుడి దగ్గర. ఈ రోజు అన్నదాన నిమిత్తం కాండ్రకోట సత్యనారాయణమూర్తి గారు, అలాగే వారి శ్రీమతి పూర్ణిమ గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి అన్నదానములకు, వస్త్రాలంకరణకు, పుష్పాలంకరణ, అభిషేక ద్రవ్యాలకు మొత్తం వారు సహాయం చేసి ఉన్నారు. అలాగే అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారు వారి యందు ఒక కృప చూపించి వారి దినదాబాద్ చెందాలని కోరుకుంటున్నారు. అలాగే పారిపల్లి రామారావు గారు దైగుల వాస్తవులు, వారు 10,116 రూపాయలు ఆలయ అభివృద్ధికి సమర్పించినారు. అలాగే జాగాని సింహాచలం గారు, వారి శ్రీమతి వెంకట కుమారి గారు అమ్మవారి ఎండి చీర నిమిత్తం 10 తులాల వెండి ఇచ్చి ఉన్నారు. అలాగే వీళ్ళందరూ కూడా అమ్మవారు కృప కలిగి, అమ్మవారి కటాక్షం కలిగి వారు దిన అభివృద్ధి చెందాలని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడం అనేది శుభపరిణామమని చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గ్రేడ్ 1 మున్సిపాలిటీ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ కుమార్ కు, పురపాలక శాఖ మంత్రి నారాయణరావుకు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. గతంలో టీడీపీ మున్సిపాలిటీ బోర్డులోనే మున్సిపాలిటీగా గుర్తింపు పొందిన జంగారెడ్డిగూడెం పట్టణం నేడు కూడా కూటమి ప్రభుత్వ హయాంలోనే గ్రేడ్ 1 కు చేరుకోవడం మరో విశేషమని అన్నారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీ కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా మున్సిపాలిటీకి సుమారు 7.5 కోట్ల రూపాయల హట్కో నిధులు, అమృత పథకం నిధులు మంజూరవుతాయని అన్నారు. అభివృద్ధి మరింత శరవేగంగా చెందడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి ఎప్పటి నుంచో వేచి చూస్తున్నటువంటి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా ఈ రోజు జీవో ఇష్యూ చేయడం జరిగింది. మరి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ చూస్తే 70,000 పైగా పాపులేషన్ ఉండి 15 కోట్ల పైగా ఆదాయం కలిగిన మరి మున్సిపాలిటీ గ్రేడ్ 1 కాకుండా మరి ఎన్ని రోజులు మరి అభివృద్ధికి ఎంతో దూరంగా ఉంది. 2023లో మరి గత ప్రభుత్వంలో ప్రతిపాదన పెట్టినా మరి ఇది పెండింగ్ వెళ్ళిందని తెలుసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి తెలుగుదేశం జంగారెడ్డిగూడెం పట్టణ నాయకులు ఇదంతా కూడా మరి నాతో డిస్కస్ చేసి అలాగే కమిషనర్ గారు ఒక ఇన్పుట్స్ తీసుకొని మరి మొన్న సెప్టెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జంగారెడ్డిగూడెం సంబంధించిన తెలుగుదేశం పట్టణ నాయకులు నా దగ్గరకు వచ్చి మరి ఈ యొక్క అసెంబ్లీ టైంలో మనం ఇది సబ్మిట్ చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పినప్పుడు వెంటనే మరి లెటర్ ఇష్యూ చేసి అది మన మున్సిపల్ మంత్రి అయినటువంటి నారాయణ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ యొక్క లెటర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మరి జంగారెడ్డిగూడెం టౌన్ గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని పరిశీలించి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ విషయంలో ప్రభుత్వం పరిశీలించి ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్ గ్రేడ్ 1 మున్సిపాలిటీగా మరి ఆమోదం చేస్తూ జీవోని ఇష్యూ చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణం గ్రేడ్ 1 మున్సిపాలిటీ కావడంతో టీడీపీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ ద్వారా జీవో జారీ చేయడంతో ఒకరినొకరు స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదన పంపించినప్పటికీ కాలయాపన చేశారని, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తామంతా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ల ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ కుమార్, పురపాలక శాఖ మంత్రి నారాయణకు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేస్తామని, సుమారు 1,00,000 ఉన్న జనాభా కలిగి ఉండటం, మున్సిపాలిటీగా గణనీయమైన ఆదాయం రావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ 1 మున్సిపాలిటీ ప్రకటించారని తెలిపారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీ కారణంగా ప్రభుత్వ కాంప్లెక్స్లు, రహదారుల అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణంతో పాటు ఔటర్ రింగ్ రోడ్స్ శరవేగంగా అభివృద్ధి చెందడం కారణంగా విద్య, వైద్యం, వాణిజ్య, వర్తక వ్యాపారాలు, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు మరింతగా వచ్చే అవకాశాలు ఉంటాయని, తద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా పేద మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ సైతం పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి 5 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో ఉన్న పంచాయతీలైన శ్రీనివాసపురం, గురవాయిగూడెం, చక్రదేవరపల్లి, నరసన్నపాలెం, మర్లగూడెం, నాగులగూడెం, పేరంపేట సైతం కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆచరణలో ఇదంతా సాధ్యమైతే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు సంక్షేమంలో సైతం రాకెట్ వేగంతో ముందుకు దూసుకుపోతుందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే, రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మద్ది ఆంజనేయ స్వామి ఆలయం, జిల్లాలో మధ్య తరహా ప్రాజెక్టుగా చెప్పుకోదగిన శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకలువ జలాశయం, గోకుల తిరుమల పారిజాతగిరి వంటి పర్యాటక ఆధ్యాత్మిక క్షేత్రాల కారణంగా
భక్తులు పర్యాటకులు సైతం రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిసర ప్రాంతాలలో ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంజనీరింగ్ కళాశాలలు, సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి, పామాయిల్ ఫ్యాక్టరీ, పొగాకు వేలం కేంద్రాలు, కుటీర పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ ఏజెన్సీ ముఖద్వారమైన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిసర ప్రాంతాలలో సుమారు 250 గ్రామాల గిరిజనులు, గిరిజనేతరులు వివిధ కార్యకలాపాలకు జంగారెడ్డిగూడెం పట్టణానికి రావాల్సి ఉంటుంది. భౌగోళికంగా జంగారెడ్డిగూడెం పట్టణం వాస్తురీత్యా ఉండటంతో ఈ ప్రాంతంలో స్థిరపడటానికి ఎక్కువ శాతం ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారనే నానుడి ఉంది. టీడీపీ కార్యాలయంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ అధ్యక్షతన నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కూటమి సీనియర్ నాయకులు మేకా ఈశ్వరయ్య, పరిమి సత్తిపండు, పెరుమర్తి రామ్ కుమార్, మహంకాళి రామ్మోహన్ రావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, నంబూరి రామచంద్రరాజు, బురుజు ఉమామహేశ్వరి, కొప్పాక శ్రీనివాస్, తాటికొండ సుధాకర్, షేక్ యాగూబ్, గెడా సుబ్రహ్మణ్యం, నాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. మన జంగాడు మున్సిపాలిటీని ఇప్పటివరకు గ్రేడ్ 2గా ఉందండి. దీన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ సారథ్యంలో కూటమి ప్రభుత్వం మన జంగాడు మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసి మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే గౌరవ ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి సారథ్యంలో దీన్ని జంగాడు మున్సిపాలిటీని అప్గ్రేడ్కి మొన్న సెప్టెంబర్ 2వ తారీఖున మేము తీసుకెళ్లి ఇచ్చొచ్చామండి. తీర్మానం ఇచ్చొచ్చాం. మన ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారికి ఇచ్చొచ్చాము తీసుకెళ్ళండి. దాన్ని ఎమ్మెల్యే గారి ద్వారా మంత్రిగా మన మున్సిపల్ మంత్రి నారాయణ గారు కూడా ఇచ్చామండి. ఎమ్మెల్యే గారు కంటిన్యూగా దాన్ని ఫాలో అప్ చేసి ఇవాళ మన జంగాడు మున్సిపాలిటీకి అప్గ్రేడ్గా ఇచ్చి మనం ఎమ్మెల్యే గారికి ఇవాళ అప్గ్రేడ్ జీవో వచ్చిందండి. దీనివల్ల మనం జంగాడు మున్సిపాలిటీ రానున్న కాలంలో ఎంతో అభివృద్ధి చెందుతుందండి. ప్రజలు కూడా ఏమీ ఇబ్బంది పడక్కర్లేదండి. పనులు కానీ ఏమీ పెరగవండి. మనం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అమృత్ 2లో పెట్టుకుని దీని నుంచి ఇంకా ఫండింగ్ ఎక్కువ తెచ్చుకోవచ్చండి. అట్లాగే ఇప్పుడున్న స్టాఫ్కి డబుల్ స్టాఫ్ చేయించుకుని మనం ఇంకా పనులన్నీ కూడా శుభ్రంగా చేసుకోవచ్చండి. దీనివల్ల రానున్న కాలంలో జంగాడు మున్సిపాలిటీ అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందండి. ఇది ఈ విజయాన్ని కూటమి విజయంగా వర్ణిస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జంగారెడ్డిగూడెం పుర ప్రజలకు నవంబర్ 28 ఈ డేటు చాలా ఏళ్ళు యాది ఉంటుంది. ఒక మంచి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జంగారెడ్డిగూడెం ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రేడ్ 2 మున్సిపాలిటీని గ్రేడ్ 1గా ప్రకటిస్తూ గవర్నమెంట్ జీవో నెంబర్ ROC 13030/10 నవంబర్ 23వ తారీఖున గజెట్ విడుదల చేసింది. అది ఈ రోజు ప్రకటించడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మన మీద కూడా ఉంది. నిజానికి నగర పంచాయతీ నుండి గ్రేడ్ 2 అవటానికి ఆ రోజు మా బాడీ ఆఖరి నిమిషంలో టైం లేకపోయినా కానీ టైం మించిపోయినా సరే న్యాయస్థానాన్ని ఆశ్రయించి నగర పంచాయతీ నుండి గ్రేడ్ 2గా మరి అవటానికి మన మధ్యనే ఉన్నటువంటి రామచంద్రరాజు గారికి ఆ రోజు ఉన్నటువంటి చెక్కల రాజు గారికి, రామలింగేశ్వరరావు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ శుభవార్త జంగారెడ్డిగూడానికి వచ్చినందుకు ఇక్కడ ఉన్న మా నాయకులందరికీ కూడా, కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, గతంలో నగర పంచాయతీ నుంచి గ్రేడ్ 2గా అలాగే గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1గా అప్గ్రేడ్ చేస్తాకే తెలుగుదేశం ప్రభుత్వం, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వల్లే జరిగింది. ఇది ఏది చేసినా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు సారథ్యంలో మన కూటమి ప్రభుత్వం జరుగుతుందంటే ఇది నిదర్శనం. ఇది మంచి ప్రభుత్వం అంటాక ఇది. నమస్కారం. మన కూటమి ప్రభుత్వం ఈ రోజున మంచి శుభవార్త ఒకటి తెలియపరచడానికి సమావేశం ఏర్పాటు చేశాం. మన జంగారెడ్డి మున్సిపాలిటీని గత 3 సంవత్సరాల నుంచి కూడా గ్రేడ్ 1 అవ్వాలని ఎంత ప్రయత్నించినప్పటికీ మొన్న 2 నెలల క్రితం మనం వెళ్ళి మన ఎమ్మెల్యే గారి ద్వారా మన మంత్రివర్యులు నారాయణ గారిని, అట్లాగే సురేష్ కుమార్ గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి మరి గ్రేడ్ 1 మున్సిపాలిటీ చేయాలని సుమారుగా 2 నెలల క్రితం మేము ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండం ఆధారంగా ఇందాక ఈశ్వరయ్య గారు చెప్పినట్టు జనాభా ప్రాతిపదిక, ఇన్కమ్ ప్రాతిపదిక 2024-25 ఈ అన్నింటిని ధృవీకరించి ఇది తప్పనిసరిగా జంగారెడ్డి గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయ్యే
అన్ని అవకాశాలు ఉన్న అందువలన ఇమీడియట్గా ఈ రోజు కానీ నిన్న కానీ మనకి జీవో జారీ చేసి ఈ రోజు జీవో విడుదల చేశారు. మరి నిజంగా ఇది మన ప్రభుత్వం యొక్క గొప్పతనం. గత 3 సంవత్సరాల నుంచి ప్రపోజల్లో కూడా ఏదో మూలబడి ఉంది, కానీ 2 నెలల్లో చేస్తున్నారు అంటే మన కూటమి ప్రభుత్వం ఏ విధమైన విధానాన్ని అవలంబిస్తుందో మనందరం గుర్తించాలి చదువుకున్నవాడు. దీంట్లో ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ గ్రేడ్ 1 అయితే ఏంటి ఉపయోగాలు, ముఖ్యంగా గ్రేడ్ 1 అయితే సెంట్రల్ గవర్నమెంట్ అమృత వర్ష్ 2.0 అనేది ఒక పథకం ఉందండి. ఆ పథకం ద్వారా మంచి నిధులు కేంద్రం నుంచి డైరెక్ట్గా మున్సిపాలిటీకి వస్తాయంటండి. మనకి జంగారెడ్డి గ్రామాన్ని మంచి పట్టణంగా ఇంకా మంచి టౌన్గా సుందరీకరించుకోవచ్చు. దానికి మనందరం కూటమి ప్రభుత్వం అంతా కూడా కలిసికట్టుగా ఉండి మన మున్సిపాలిటీని కైవసం చేసుకుని ఏదొచ్చినప్పటికీ ఓసీ రానివ్వండి, బీసీ రానివ్వండి, ఎస్సీ రానివ్వండి, ఏదొచ్చినా మన మున్సిపాలిటీని కైవసం చేసుకుని అట్లాగే 29 నుంచి 33, 34, 35 వార్డులు అవుతాయి. 100% కానీ 90% కానీ మనం కొట్టి ఈ విజయాన్ని సాధించి మన జంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మనందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ శుభవార్త మన జంగారెడ్డి పట్టణ ప్రజలందరూ పంచుకొని దీనికి రాబోయే రోజుల్లో మనం అంతా సన్నద్ధంగా ఉండి మన జంగారెడ్డిని అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ ఎన్డీఏ కూటమి తరపున శుభవార్త ఏంటంటే మన జంగారెడ్డిగూడెం పట్టణ మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ప్రమోషన్ పొందింది. దీనికి కారణమైనటువంటి పట్టణ కూటమి నాయకులు గత నెల 23వ తారీఖున స్థానిక ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారి నేతృత్వంలో సంబంధిత ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి, తర్వాత మున్సిపల్ మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటము, దాన్ని పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనటువంటి ముఖ్య అధినేత చంద్రబాబు నాయుడు గారు పరిశీలించి జంగారెడ్డిగూడెం ప్రాంతం వైబిలిటీలో ఉంది, ఇది తప్పనిసరిగా గ్రేడ్ 1 మున్సిపాలిటీ అవ్వాలని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా జీవో జారీ చేసి దీన్ని అప్గ్రేడ్గా చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా జంగారెడ్డిగూడెం సంబరాలు చేసుకున్న కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, కేంద్ర నిధులతో శరవేగంగా అభివృద్ధి చెందుతుందంటున్న నాయకులు. ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా గాని ఉత్తర గోదావరి జిల్లాగా గాని నామకరణం చేయాలని తీర్మానం చేసిన రౌండ్ టేబుల్ సమావేశం. జంగారెడ్డిగూడెంలో పార్టీలకు అతీతంగా పాల్గొన్న నాయకులు, పలు సంఘాలు. జంగారెడ్డిగూడెం బస్టాండ్ సెంటర్లో ఘనంగా జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి, టీడీపీ కార్యాలయంలో ఘన నివాళులర్పించిన నాయకులు. స్వచ్ఛంద రిటైర్మెంట్ తీసుకున్న జంగారెడ్డిగూడెం సీనియర్ డ్రైవర్ కృష్ణయ్య, వినూత్నంగా ఉద్యోగ విరమణ సంబరాలు. పాల్గొన్న ఓనర్స్ అండ్ డ్రైవర్స్, కార్మికులు, కుటుంబ సభ్యులు, బంధువులు. జంగారెడ్డిగూడెం విచ్చేసిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ గ్రహీత పిఠాపురం విశ్వానంద భారతి స్వామీజీ ఘన స్వాగతం పలికిన షణ్ముఖ వారాహి కమిటీ సభ్యులు. వార్తలు సమాప్తం. నమస్కారం.